Good evening, sir. My name is Santosh Kumar, 9th class, ZPHS School, Bodawada. Good evening, sir. My name is Yashwant. I am studying 9th class, ZPHS School, Bodawada. My name is John Wesley, ZPHS School, Bodawada. My name is John. స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో భాగంగా మా ప్రాజెక్ట్ని ఇక్కడ సబ్మిట్ చేయాలనుకున్నాం. మా ప్రాజెక్ట్ నేమ్ అల్టిమేట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్. రవాణా అనేది మానవ జీవితంలో ప్రత్యేకమైనది. మన మానవ జీవితంలో నాగరికత అభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మానవ జీవితంలో రవాణాని వివిధ మార్గాల్లో వినియోగిస్తున్నాం. రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, రైలు రవాణా. వీటి నిర్మాణానికి ఎంతో ఖర్చు అవడమే కాక పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిలో సమస్య ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డులు ఎక్కించేటప్పుడు రోడ్డును నిర్మించడానికి ఎన్నో చెట్లు నడకవలసి ఉంటుంది. రోడ్డును నిర్మించిన తర్వాత వాహనం పైకి ఎక్కించేటప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుందని, ఖర్చు అవుతుందని మనకు తెలుసు. లోతైన గనుల్లో నుండి ఖనిజాలను బయటికి పంపించేటప్పుడు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. దీని ప్రభావం వలన కొండ ప్రాంతాల్లో రోడ్డును నిర్మించడానికి ఎన్నో ఎక్కువ చెట్లు నరగడం వలన పర్యావరణం చాలా ఎక్కువ మొత్తంలో దెబ్బతింటుంది. పరిష్కారం: భూమాకర్షణకు వ్యతిరేకంగా వస్తువును పైకి పంపుటకు ఎక్కువ శక్తి అవసరం అవుతున్నది. ఇక్కడ చూపబడిన విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక బాటిల్ను పూర్తిగా నీటిలో నింపి నీరు ఉన్న తొట్టిలో బోర్లించాలి. ఈ బాటిల్లోని నీరు కింద పడదు. దీనినే మనం వాటర్ కాలం అంటాము. ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ను క్యాప్సిల్గాను దీనిలో ఉంచినట్లయితే అది ఎటువంటి శక్తి అవసరం లేకుండా పైభాగానికి చేరుకుంటుంది. లోడ్ క్యాప్సిల్ పైభాగం మూసి ఉండడం వలన మనం లోడ్ క్యాప్సిల్ను తీయటకు సాధ్యపడదు. ఇక్కడ చూపబడిన విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ గొట్టంకు 2 కవటాలు బిగించి నీరు నింపి నీరు ఉన్న తొట్టిలో బోర్లించాలి. పనిచే విధానం: లోడ్ క్యాప్చర్ తొట్టిలోనన్న గొట్టంలో మొదట ఉంచవలను. కవటం ఏ తెరిచినట్లయితే లోడ్ క్యాప్చర్ గొట్టం మధ్య భాగానికి చేరుతుంది. కవటం ఏ మూసి కవటం బిని తెరిచినట్లయితే లోడ్ క్యాప్చర్ గొట్టం పై భాగానికి చేరుతుంది. అది మనం తీసుకోవచ్చు కూడా. ఎత్తైన ప్రదేశాలు ఈ విధంగా ఎత్తుగా నిర్మించడం ద్వారా వస్తువులను, మనుషులను గురుత్వాకర్షణ వ్యతిరేకంగా రవాణా చేయవచ్చు.